పెళ్ళైన తరువాత ప్రతి ఒక్కళ్ళని ఇంకా పిల్లలు పుట్టలేదా, కనలేదా ఎక్సెట్రా అందరూ మాట్లాడతారు. కానీ పుట్టిన తర్వాత ఆ పిల్లలకి చెప్పడం రాదు. ఆళ్ళకి అనారోగ్యం వస్తే, ప్రాబ్లమ్ వచ్చినా ఏం తెలీదు. అదంతా ఏదో కష్టపడి గట్టు దాటి ఎక్కిన తర్వాత ఒకానొకసారి నాకనిపించింది. అవును, నేనెక్కడి నుంచి పుట్టానో తెలీదు, ఎక్కడి నుంచొచ్చానో తెలీదు. పైనేవో లోకాలుంటాయి. అద్ నేనెక్కడికి పోతానో తెలీదు. అసలా ఈ పిల్లల్ని ఎందుకు భూమి మీదకి తీసుకొచ్చాను? నాకే ఒకటి దిక్కు లేదు గదా! దారి తెలీదు. ఈళ్ళు, ఈళ్ళు చనిపోయేటప్పుడు ఎక్కడికెళ్తారు? ఎలాగెళ్తారు? అందరూ పుట్టినట్టే మేము పుట్టాము. అందరూ చచ్చినట్టే మేము చస్తాము. కరెక్టే. ఒకవేళ అదే నిజమైతే నాకీ ఆలోచన ఎందుకొచ్చింది? నేను ఈ ఆలోచనతో ఎనీ టైం నిరంతరాయంగా ఎందుకు ఆలోచిస్తున్నాను? అందరిలాగే మామూలుగా బతికేయచ్చు కదా! అందరూ అంటే చాలామంది అంటారు, అమ్మో! నేను ఒంటరిగా ఉండటం భయం అని చెప్పి టీవీ పెట్టుకోవడం. నేను ఎక్కువ నలుగురిలోనే మసులుతాను. ఏవేవో ఆలోచనలొస్తూ ఉంటాయి. ఒకదాన్నే ఉంటే ఏదేదో అయిపోద్ది అని చెప్పి అంటారు. అంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు తెలుసుకోవడానికి భయపడుతున్నారు. ఏమవుతుంది? ఏమో ఎందుకలా భయపడతారు? ఒంటరిగా ఉంటే బావుంటుంది కదా! అనేదాన్ని. కానీ సమాధానాలైతే అప్పట్లో నాకొచ్చేవో లేదో తెలీదు. కానీ ఎక్కువ మందితో మాట్లాడటం వల్ల మనశ్శాంతి పోద్దనే సంగతి మాత్రం నాకర్థమయింది. ఎప్పుడు అలా ఆకాశంలో నక్షత్రాలు చూసుకుంటూ నైట్ టైమ్ పగలు చెట్లు అవి చూసుకుంటూ సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. కానీ నాకనిపిచ్చింది, ఇంత కష్టపడి పెంచాను. నేను చనిపోతాను. తర్వాత నా పిల్లలెలా చనిపోతారు? బంగారు తల్లులు దండం పెట్టుకుని మరి భూమి మీదకి తీసుకొచ్చాను. మంచిగా పెంచాను. చచ్చిపోయేటప్పుడు వీళ్ళకి ఏమని చెప్పాలి? ఎలా జాగ్రత్తగా పైకెళ్ళిపోండప్పా! దేవుడు తీసుకెళ్ళిపోతాడని ఎలా చెప్పాలి? నాకర్థం కాలేదు. నువ్వు చదివిస్తావు, ఉద్యోగం చేసుకుంటారు, జ్ఞానం ఇస్తావు, నలుగురితో కలిసిమెలిసి ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఆస్తులిస్తావు, లగ్జరీగా గడుపుతారు. కానీ ఈ ఒక్క దాని నుంచి తప్పించాలి కదా! ఎలాగా? నా ఈ చిన్ని మనసులో ఈ ఆలోచన తుఫానే సృష్టించింది. ప్రతి మనిషికి ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు. ఉండే ఉంటుంది. చేతులారా దోమ కూడా కుట్టకుండా, చీమలు అవి ఇంట్లోకి రాకుండా, పిల్లలకి ఏ దెబ్బ తగలకుండా చూసుకునే ప్రతి తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించే ఉండాలి. అనవసరంగా నేను భూమి మీదకి తీసుకొచ్చాను. నన్ను క్షమించవా తల్లి? నా పిల్లలు నన్ను క్షమించాలి అని చెప్పి దండం పెట్టుకున్నాను. నాకే తెలియంది వీళ్ళకేం చెప్పగలను? ఓం శ్రీ గురు రమణ.